హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్ సమయం. ఇప్పుడైతే మేము వచ్చేసి హొగెనకల్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఈ వాటర్ ఫాల్స్ వచ్చేసి తమిళనాడులో ఉన్నాయి. అది కర్ణాటక తమిళనాడు బార్డర్ అనమాట. వచ్చేసేయండి మీరు కూడా మాతో. బెంగళూరు నుంచి అయితే ఇది 3.5 అవర్స్ అయితే చూపిస్తుంది. మేము ఉండే ఏరియా ఎలక్ట్రానిక్ సిటీ నుంచి అయితే 3 అవర్స్ ఉంది. ఇప్పుడైతే తమిళనాడు బార్డర్లోకి అయితే వచ్చేసాం. ఇంకా వచ్చి రాగానే ఈ వ్యాన్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ఎంత దూరం వెళ్ళినా వస్తూనే ఉన్నాయి. ఈ వ్యాన్స్ ఏంటో తెలుసా? ఆ వ్యాన్స్ అయితే చూడండి, ప్రతి వ్యాన్లో ఎద్దులు ఉంటాయి, ఎదురు దానికి సంబంధించిన డెకరేషన్ ఉంటుంది. మళ్ళీ ఆ వ్యాన్కి ఒక్కొక్క గ్రూప్ అనమాట. ఆ గ్రూప్కి మళ్ళీ ఒక్కొక్క టీషర్ట్, ఒక్కొక్క టీంకి ఒక్కొక్క డ్రెస్ కోడ్ అనమాట. దీన్ని జల్లికాటు అంటారనమాట. అంటే మనం యూట్యూబ్లో వీడియోస్ చూస్తూనే ఉంటాం, ఎద్దు పరిగెడుతూ ఉంటే వెనక బాయ్స్ వెళ్ళి దాన్ని పట్టుకుంటూ ఉంటారు కదా, అది. ఇది వీళ్ళకి పెద్ద ప్రెస్టేజ్ ఇష్యూ అన్నమాట ఇక్కడ. దీన్ని చూడండి ఎలా డెకరేట్ చేశారో. ఇక్కడ గవర్నమెంట్ లీగల్గా వద్దన్నా వీళ్ళు మళ్ళీ పోరాడి తెచ్చుకున్నారంట. మన పక్క అయితే ఇటువంటి గేమ్ నేను ఎప్పుడూ చూసింది ఏం లేదు. మళ్ళీ వీళ్ళకి గొడవలు జరగకుండా పోలీసులు కాపలా కూడా. ఈ ఎద్దుని చూడండి అసలు ఎలా డెకరేట్ చేశారో. పైన ఏదో కప్పేశారు మొత్తం శాలువ అలాగా. ఇంక ఇప్పుడైతే వర్షం స్టార్ట్ అయిపోయింది చాలా హెవీగా. నార్మల్గా మనం వర్షం పడితే బాగుండు అనుకుంటాం, కానీ నేను ఇప్పుడైతే వర్షం పడొద్దు అనుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాక ఈ వర్షం వాళ్ళు క్లోజ్ చేస్తే అంత దూరం వెళ్ళాక మళ్ళీ ఊరికే రావాలని. ఈ వెళ్ళే రూట్ అయితే చాలా మట్టుకి ఫారెస్ట్ ఏరియా, పెద్ద పెద్ద టర్నింగ్స్ ఉన్నాయి. ఇంకా కాస్త దగ్గరికి వెళ్ళేసరికి అయితే ఘాట్ రోడ్ ఉంది. అక్కడ రోడ్ కూడా అంతేం బాగాలేదు. ఇలా వెహికల్స్ మీద వచ్చే వాళ్ళైతే కాస్త చూసుకుని జాగ్రత్తగా రావాల్సే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఏరియా అయితే చూడండి ఎంత బాగుందో. మొత్తం అటువైపు ఇటువైపు చెట్లతో పచ్చగా. ఇలా ఫ్యామిలీస్తో లేదు ఫ్రెండ్స్తో గ్రూప్ కింద ట్రిప్కి వచ్చిన వాళ్ళైతే మధ్యలో ఆగుతూ వ్యూ ఎంజాయ్ చేస్తూ భలే వెళ్తున్నారు. ఇలా డే టైంలో అయితే ఆగొచ్చు, పర్లేదు, ఫారెస్ట్ ఏరియా అయినా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడే ఈ ఘాట్ ఏరియా దగ్గరే రోడ్ కూడా కొంచెం అయితే సర్లేదు, కొంచెం దూరం. ఇదిగోండి ఫైనల్లీ హొగెనకల్ అయితే వచ్చేసాం. ఇక్కడ ఏదో వెహికల్ పార్కింగ్ ఉంది అని చెప్పి వెళ్తున్నాం. వస్తున్న దారిలోనే తీసుకున్నారు పార్కింగ్ ఫీజు అయితే. 100 ఒక దగ్గర, 50 ఒక దగ్గర, 2 దగ్గర తీసుకున్నారు 150. ఇంకా మేము వచ్చింది అయితే వీకెండ్ అనమాట, సండే. ఫుల్ రష్ ఉంది అసలు, కార్ పెట్టడానికి ఎక్కడ ప్లేసే లేదు. ఇంకెందుకని మళ్ళీ బయటికి అయితే వెళ్ళిపోయి బయట ఎక్కడైనా ప్లేస్ ఉందేమో అని వెతికాం చాలాసేపు. ఈ వెహికల్ పార్కింగ్ చేయడం కోసమే, ప్లేస్ వెతకడం కోసమే చాలా టైం అయితే పట్టేస్తుంది. ఫైనల్లీ చాలాసేపు అయితే వెతికాక ఇదిగోండి ఇక్కడ ఏదో బయట కొంచెం ఖాళీ ప్లేస్ దొరికింది. ఇక్కడైతే పార్క్ చేసి వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి ఇదే మెయిన్ పాయింట్. ఎవరైనా రావాలి అంటే గుర్తుపెట్టుకోండి, మనం బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళమైతే అలా రైట్ సైడ్ నుంచి వస్తాం. ఇప్పుడు ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి, బోటింగ్ దగ్గరికి వెళ్ళాలంటే ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 5 minutes నడిస్తే చాలు ఆ బోటింగ్ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతామంట. ఆ బిల్డింగ్కి ఆర్చ్లా కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ ఒకటి, అదే ఇందాక నేను చూపించిన వెహికల్ పార్కింగ్ ప్లేస్ అయితే. అదే మనకి ల్యాండ్ మార్క్. ఎందుకు చెప్తున్నా అంటే కొంచెం దగ్గరికి వచ్చేసరికి మాకైతే సిగ్నల్స్ రాలేదనమాట, గూగుల్ మ్యాప్ అసలు ఆన్ అవ్వలేదు. అందుకని చెప్పి చెప్తున్నా. మేమైతే అదే ఇంకా వెహికల్స్ వస్తుంటే చాలా మట్టుకి వాటిని ఫాలో అయితే వచ్చేసాం. ఫైనల్లీ నీ ఆశ అయితే నెరవేరింది, వర్షం రావడం లేదంట రవీంద్ర. ఇక్కడైతే దగ్గరలోనే ఫుడ్ ఉంది, స్టేస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎవరైనా మొన్న 2 days ట్రిప్ ప్లాన్ చేసుకోవాలన్నా స్టే చేయడానికి కుదురుతుంది. ఇటువైపు నుంచి లెఫ్ట్ సైడ్కి ఒక 500 meters అంట స్టార్టింగ్ పాయింట్, అంతే. ఫైనల్లీ ఎదురుగా ఉన్న హోటల్లోకి అయితే వచ్చేసాం మేము ఫుడ్ తినేద్దామని. వచ్చి రాగానే ఈ తాతగారు అయితే అట్టకులు వేసేసారు మా ముందు. ఇంకా మేమైతే చికెన్ బిర్యానీ, ఇంకా ఇక్కడ ఫిష్ ఫేమస్, లైవ్ ఫిష్ పట్టుకొని దాన్నే ఫ్రై చేస్తారని ఫిష్ అయితే ఆర్డర్ చేసేసాం. ఇదిగోండి మా చికెన్ బిర్యానీ అయితే వచ్చేసింది. టేస్ట్ అయితే బాగుంది. నెక్స్ట్ అయితే ఈ ఫిష్ పీస్ బాగుంటుంది అన్నారు నా తాతయ్య గారు. మేమైతే ఆర్డర్ చేసాం. ఈ ఒక పీస్ 80 rupees అంట.
ఆ ఫిష్ టేస్ట్ అయితే మాకేమీ అంత నచ్చలేదు. అదేదో బురద స్మెల్ కింద వస్తుంది. కాకపోతే ఆ ఫిష్ అయితే చాలా ఆయిల్ ఆయిల్ కింద ఉంది. ఫిష్ ఫ్యాటీ ఆయిల్ మంచిదంటారు కదా, ఆ టైప్ ఆయిల్ లాగే ఉంది, వాళ్ళ కుకింగ్ ఆయిల్ కాకుండా. మన పక్క తిన్న ఫిష్లో అంత అయితే ఎప్పుడు ఆయిల్ అనిపించలా. ఇదిగోండి ఇటే వెళ్ళాలి, లొకేషన్ అయితే బాగుంది, అటువైపు కొండ అదంతా. ఇదిగోండి ఇదే స్టార్టింగ్ పాయింట్. ఆ లెఫ్ట్ సైడ్ ఎదురుగుండా టికెట్ కౌంటర్ అయితే ఉంది. పదండి వెళ్ళి టికెట్ అయితే తీసేసుకుందాం. ఇదిగోండి ఇలా బోట్ ప్రైస్ అయితే 2 టైప్స్ ఉన్నాయి. మనం ఏ టైప్ తీసుకున్నా ఇంకా 500 బోట్ అంకుల్కి అయితే ఎక్స్ట్రా ఇవ్వాలి. ఆ ప్రైస్ వచ్చేసి బోట్కి 4 పీపుల్కి. లేదు మీరు 2 మెంబర్స్ అయి వెళ్ళి మీరే వెళ్తా అంటే మీరైనా వెళ్ళొచ్చు, లేదు షేర్ చేసుకుంటా అంటే ఇంకో 2 పీపుల్తో షేర్ చేసుకోవచ్చు. మేమైతే 1500 తీసుకొని ఇంకో 2 పీపుల్తో షేర్ చేసుకున్నాం. ఇంక టికెట్ తీసుకుని దానికి తిన్నగా వచ్చేస్తే ఇక్కడే ఉంటుంది స్టార్టింగ్ పాయింట్ అయితే. ఇదిగోండి ఇదే స్టార్టింగ్ పాయింట్. ఆ లైవ్ జాకెట్ అయితే ఇచ్చారు, ఎవరు వేసుకున్నా ఎవరు వేసుకోకపోయినా నేనైతే వేసేసుకున్నాను ముందు. ఇదిగోండి ఇదే మా తెప్ప. ముందైతే మా బోట్ ఫ్రెండ్స్ ఎక్కేస్తున్నారు, నెక్స్ట్ అయితే రవీంద్ర ఎక్కేశారు, ఇంక ఇప్పుడైతే నా టర్న్ వచ్చింది. ఫస్ట్లో అయితే కొంచెం భయం వేసింది, కానీ ఆ లైవ్ జాకెట్ అయితే ఉంది కదా, పడితే పడ్డంలే, మళ్ళీ అక్కడైతే వెళ్తాను కదా, మళ్ళీ ఆ తెప్పలో అయితే ఎక్కించుకుని వెళ్తారులే అని నాకు నేనే ఇంక ధైర్యం చెప్పుకుని ఒక పొజిషన్లో అయితే కూర్చున్నాను. ఇంకా దిమ్మలు గుమ్మొస్తే అలా కదలకూడదు ఆ పొజిషన్ నుంచి. ఈ 45 మినిట్స్ ఆ తెప్ప అంత తిప్పుకొని మళ్ళీ ఈ పాయింట్కి తెచ్చే వరకు అనుకుంటున్నా. ఈలోపు అయితే దిగమన్నారు. మర్చిపోయాము, అది 45 మినిట్స్ కాదు, 1.5 అవర్. మేము తీసుకుంది 1500 ఫ్రెండ్స్, అంటే 1500 అయితే 1.5 అవర్, ఇంకా 500 వేరేది ఉంది కదా, అదైతే 45 మినిట్స్ అనమాట. ఇంక అంకుల్కి ఎక్స్ట్రా 500, మొత్తం 2000 అయింది. సో మా ఫ్రెండ్స్ మేము షేర్ చేసుకున్నాం అనమాట. ఇంకా అక్కడైతే దిగమన్నారు కదా, ఎందుకు అనుకుంటే ఆ తెప్ప అక్కడ వరకు నేనంట, ఒక చిన్న కాలువలా ఉంది కదా అది దాటించడానికేనంట. ఇక్కడ నుంచి ఒక 2 మినిట్స్ అయితే నడిస్తే అక్కడ ఇంకొక తెప్పలో అయితే ఎక్కించుకుంటామన్నారు ఈ అంకుల్. ఇక్కడ కూడా ఈ ఆంటీ అయితే ఏదో ఒక చిన్న బండిలా పెట్టి స్నాక్స్ అయితే అమ్మేస్తున్నారు. ఫుడ్కి అయితే ఏ డోకా లేదనమాట, మొత్తం ఈ దారి పడినంత ఫుడ్స్ ఉన్నాయి ఒకటి. ఇలా స్నాక్స్ లేదా అంటే ఫ్రూట్స్ కట్ చేసి ఫ్రూట్స్ అమ్ముతున్నారు, ఏ కాలుతా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడంతా రాళ్ళు రప్పులు, బోట్లా వెళ్ళదంట, అందుకే దింపేశారు. ఇలా ఒక 50 మీటర్స్ నడిస్తే అదేదో సినీ ఫాల్స్ అంట. మేమైతే ఇంక మెయిన్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం, టైం లేదు మాకైతే. ఇదిగోండి ఇక్కడ ఆయిల్ మసాజ్ అయితే ఫేమస్ అంటారు, ఇలా చేస్తారనమాట వాళ్ళ ఆయిల్ ఏదో. ఇక్కడ ఒక అతని చేతిలో ఉంది కదా అదే. ఇలా చూడండి, ఇక్కడైతే ఏదో చిన్న వాటర్ ఫాల్ అయితే ఉంది. ఇక్కడ చూడండి ఎన్ని తెప్పలు ఇలా బార్లించి పెట్టేశారో. ఖచ్చితంగా ఇది మొయ్యగలిగింది అయితే నేను కారు మీద ఎక్కించుకుని అయితే వెళ్ళిపోదును, అంత నచ్చింది నాకు ఈ తెప్ప ఎక్స్పీరియన్స్ అయితే. ఈ తాతగారు చూడండి దాన్ని అలా నెత్తి మీద పెట్టుకుని ఎలా తీసుకొస్తున్నారు, అలా నా నెత్తి మీద పెట్టుకునేసరికి అయిపోద్ది నా పని. ఇదిగోండి ఇదే మెయిన్ స్టార్టింగ్ పాయింట్ అనమాట, ఈ బోటింగ్ ప్రయాణం మొదలు పెట్టే పాయింట్. ఇదిగోండి ఎల్లో షర్ట్ అంకుల్దే మేము ఎక్కబోయే తెప్ప. పాపం అడ్డుగా ఉన్నట్టుంది ఆ తెప్ప, తోసేస్తున్నారు. మమ్మల్ని ఎక్కించుకోవాలని అడ్డొచ్చిన తెప్పలన్నీ తోసుకుంటూ వచ్చేస్తున్నారు ఈ అంకుల్. పాప మా తెప్పలన్నీ ఎక్కడో పడ్డాయి వెళ్ళి. ఇక ఫైనల్లీ మా తెప్పలో అయితే ఎక్కేసి కూర్చున్నాం మేము మా బోట్ ఫ్రెండ్స్. అంకుల్ అయితే బయలుదేరిపోయారు. బాగానే ఉంది ఇప్పటికైతే, అట్మాస్ఫియర్ అంతా బాగుంది. ఇదే అసలైన బోట్ రూట్ అనమాట. ఇందాక ఎక్కిన జస్ట్ ఊరికే చిన్న కాలువ దాటించడానికి మాత్రమేనంట. ఇటువైపు వెళ్తే ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయంట, ముందు అంకుల్ అటువైపు తీసుకెళ్తా అన్నారు. సరే అంకుల్ పదండి చూద్దాం వాటర్ ఫాల్స్ అన్నాం.
ఇవిగోండి ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్. అసలు మేము వచ్చింది మే మంత్లో అయినా ఈ ఇయర్ చాలా వర్షాలు పడుతున్నాయి కాబట్టి వాటర్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అసలు ఫ్లో ఎంత ఉందంటే చూడండి మీరే, అసలు ఎంత ఫాస్ట్గా పడుతున్నాయి ఆ వాటర్. ఇంకా వీటి వెనకైతే ఇంకొక వాటర్ ఫాల్ అయితే ఉందంట, అటువైపు కూడా తీసుకెళ్తా అన్నారు అంకుల్. అమ్మో, ఇక్కడ ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడైతే ఇంకా లావుగా కూడా పడుతున్నాయి వాటర్. చూడండి ఫ్రెండ్స్ మీరే. ఈ పక్కన ఒక తెప్పలో అయితే ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నారు, కావాలంటే మనకు ఫొటోస్ కూడా తీస్తారనుకుంటా. అలా ఆ వాటర్ ఫాల్ దగ్గరికంట తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తున్నారు. భలే ఉంది ఎక్స్పీరియన్స్ అయితే. ఖచ్చితంగా ఎవరికి వీలైతే వాళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్. బెంగళూరులో ఉన్న వాళ్ళైతే మ్యాక్స్ ట్రై చేయండి, ఎందుకంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ ఉంటాయి కానీ ఇలా తెప్పలు మాత్రం చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఇటువంటి ఎక్స్పీరియన్స్, ఇటువంటి రైడ్ అయితే మాత్రం అన్ని ప్లేసెస్లో దొరకదు. ఇప్పుడైతే ఈ పక్కనే ఉన్న ఈ పెద్ద వాటర్ ఫాల్ దగ్గరికి అయితే తీసుకొచ్చారు అంకుల్. మ్యాక్స్ ఆ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్దామని ట్రై చేస్తున్నారు అందరూ, కానీ అది చాలా హెవీగా ఉండడం వల్ల దాని దగ్గరికి అయితే వెళ్ళలేకపోతున్నారు. ఆపోజిట్ డైరెక్షన్లో కదా, పాపం వాళ్ళు అంత దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. ఆ వాటర్ ఫాల్స్ అయిపోయాక ఇలా స్ట్రైట్గా అయితే తీసుకుని వెళ్తారట. ఫైనల్లీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, చాలా హెవీగా పడుతుంది ఫ్రెండ్స్. వీళ్ళు చూడండి, అసలు వాళ్ళ చేతులతోనే ఈదేస్తున్నారు వాటర్ని. ఆ బోట్ అంకుల్కి హెల్ప్ చేస్తున్నట్టున్నారు. వీళ్ళు చూడండి, అసలు ఆ వర్షానికి ఆ తెప్పని ఒక మినీ సైజ్ హౌస్లో ఎలా తయారు చేసుకున్నారో. ఇది ఐస్లాండ్ అంట. అక్కడి నుంచి స్ట్రైట్గా తీసుకొస్తారని చెప్పాను కదా, అక్కడి నుంచి ఒక 20 minutes వచ్చామంతే. ఈ ఐస్లాండ్ దగ్గర దింపుతారంట. ఇంక ఇక్కడ దిగి కొంచెం టైం స్పెండ్ చేసి ఈ వాటర్లో బాత్ చేసేవాళ్ళు బాత్ చేస్తున్నారు, లేదు ఫొటోస్ దిగే వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు. అలా కొంచెం టైం స్పెండ్ చేశాక మళ్ళీ తీసుకెళ్ళి స్టార్టింగ్ పాయింట్లో వదిలేస్తారంట. లొకేషన్, క్లైమేట్ అయితే బాగుంది ఇక్కడ. అసలు ఎంత వర్షం వస్తున్నా మన వాళ్ళకి ఏం పట్టునట్టు ఎవరి ఎంజాయ్మెంట్లో వాళ్ళైతే ఉన్నారు. ఈ అమ్మాయి చూడండి అసలు ఎలా నుంచుని వస్తుందో. నాకైతే అసలు ఫస్ట్ ఎక్కడానికే భయం వేసింది, కానీ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ తెప్ప అంత ఈజీగా అయితే ఏం తిరగబడదంట. వీళ్ళు చూడండి అసలు భలే తెలివిగా వర్షానికి లైఫ్ జాకెట్లని గడుగుల్లా యూజ్ చేసేసుకుంటున్నారు. ఇతను చూడండి ఆ బోట్ అంకుల్తో ఎన్ని యాంగిల్స్లో కుదిరితే అన్ని యాంగిల్స్లో అయితే ఫొటోస్ తీయించేసుకుంటున్నారు ఈ వర్షంలో కూడా. ఇక్కడికి ఆ బోట్ అంకుల్స్ వచ్చి కావాలంటే మనకి ఫొటోస్ కూడా తీస్తారంట. ఇక్కడ వీళ్ళైతే చేపలను పడుతున్నారు. రవీంద్ర అయితే ఈ లైఫ్ జాకెట్ తీసాయి మంచిగా ఫోటోలు తీస్తాను అంటే, లేదు నేను తీనంటే తీననేసరికి ఇక ఏమనుకున్నారో ఏమో, పిచ్చి పలరకాలు దీని పిచ్చి దీనిది అనుకున్నారో ఏంటో, ఇంకేం మాట్లాడకుండా నేను ఎలా చెప్తే అలా తీస్తూ ఉన్నారు ఫోటోలు. ఈ క్యాప్ బాగుంది కదా ఫ్రెండ్స్. మధ్యాహ్నం లంచ్ చేశాను కదా, ఆ పక్క షాప్లోనే తీసుకున్నా. 150 చెప్పింది అక్క, కొంచెం తగ్గించమంటే అసలు రూపాయి కూడా తగ్గించినంది. ఇదిగోండి ఇందాక వాళ్ళు పడుతున్నారని చూపించాను కదా, వాళ్ళు బయటికి తీశారు. ఇవన్నీ జిలేబీలు అంట. ఇవైతే కేజీ వచ్చేసి కాస్ట్ 100 అంట. ఇంకా ఈ వల లోపల ఒక పెద్ద చేప ఉంది, ఏటిజెల్ అంట. అదైతే కేజీ వచ్చేసి 300 అంట. ఈ తెప్పలు భలే తిప్పుతారు వీళ్ళు, అసలు చూడండి అంత వర్షంలో కూడా ఎలా తిప్పేస్తున్నారు.
మాతో వచ్చిన వాళ్ళైతే తీసుకున్నారు ఈ జిలేబీలు. తర్వాత మనల్ని దింపేసాక వీళ్ళే చేసిస్తారంట. మనం ఇంటికి వెళ్ళి వండుకోవచ్చు. ఏంటో పాపం మా బోట్ ఫ్రెండ్ కష్టపడుతున్నారు ఆ కవర్తో. వెదర్ చూడండి భలే ఉంది అసలు. ఏంటో ఈ జిలేబీలు మళ్ళీ మా ఫ్రెండ్స్ని ఇబ్బంది పెడుతున్నట్టున్నాయి. ఇంతకీ ఏమైందంటే అవి లైవ్ ఫిష్ కదా అని చెప్పి వాళ్ళు కొన్ని వాటర్ అయితే వేసి ఇచ్చారు ఆ కవర్లో. కానీ ఆ కవర్కి అయితే చిల్లులు ఉన్నాయి. ఆ వాటర్ వెళ్ళిపోవడం, మళ్ళీ వీళ్ళు ఆ వాటర్ని పట్టుకోవడమే పని అయిపోయింది. ఇంకా నయ్యం ఆ జిలేబీలు వెళ్ళిపోయాయి, అంత పెద్ద పెద్ద చిల్లులు అయితే లేవు. ఇక వర్షం అయితే ఎప్పుడు తగ్గుద్దామని వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇంకా తగ్గేసరికి స్టార్ట్ అయిపోదాం అన్నారు. ఇంకా ఆల్రెడీ 2 times ఎక్కాను కదా, ఇప్పుడైతే కాస్త ధైర్యం వచ్చేసింది. ఫస్ట్ అయితే నేనే ఎక్కేసి కొన్ని ఫోటోలకు పోజులు అయితే ఇచ్చేసాను. ఇప్పుడైతే ఇంక మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఆ స్టార్టింగ్ పాయింట్లో దింపేస్తారంట తీసుకెళ్ళి. ఇలా వాటర్లో ఆడుకుంటూ నేనైతే వెళ్తూ ఉన్నా. రవీంద్ర తన చేత్తోనే ఇది వేస్తున్నారని ఇంకెందుకు కానీ ఆ అంకుల్ అయితే అది తెడ్డిచ్చేసారు రవీంద్రకి. ఇంక రవీంద్రకి ఏదో అది వచ్చినట్టు మొదలు పెట్టేశారు దాంతో ఇది వేయడం. ఈ డైరెక్షన్లో అయితే వెళ్ళట్లేదని ఈ డైరెక్షన్ మార్చేశారు రవీంద్ర. కానీ అంకుల్ అయితే లేదా అటువైపు అయితే తిప్పమన్నారు. ఇంక ఫైనల్గా ఈసారి అయితే వచ్చేసింది రవీంద్రకి. భలే తిప్పేస్తున్నారు ఈ తెప్పని. ఎలా ఉందా తెడ్డుతో ఎక్స్పీరియన్స్ అని అడిగితే బాగుందంట. ఇలా మన బోట్ దగ్గరికి ఆంటీలు అయితే స్నాక్స్ కూడా తెచ్చి అమ్ముతున్నారు. ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ అయితే ఉంది చూడండి. ఇప్పుడు ఈ తెడ్డు అయితే నేను తీసుకుని పెద్దదో నాకు వచ్చిన దానిలో నడిపేస్తున్నాను. కానీ ఆ బోట్ నుంచి కూడా కదలట్లేదు. ఇంకా వాళ్ళందరూ నవ్వుతున్నారు. ఇంకెందుకని చెప్పి మళ్ళీ అయితే ఆ అంకుల్కి ఇచ్చేసాను. కానీ నిజంగా ఈ అంకుల్స్ ఆ 1.5 hour డ్రైవ్ చేయాలంటే చాలా కష్టం అండి. పాపం ఈ ఐస్లాండ్ మీద ఆపుతున్నారు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే చాలా కష్టం. అది నేను ఆ తెడ్డు తీసుకుని చూసాకనే తెలిసింది ఎంత బరువు ఉందోనండి అది అసలు. ఇంకా ఫైనల్గా ఇలా వాటర్ అయితే ఆడుకుంటూ వచ్చేస్తున్నాం. డ్రాపింగ్ పాయింట్ వచ్చేస్తుందని బాధ ఒకవైపు, ఎక్స్పీరియన్స్ బాగుందని ఆనందం ఇంకోవైపు. ఇంక ఈ పిల్ల ఎంతసేపు ఉన్నా దిగిలాలేదు ఇది తెప్పని చెప్పి వాళ్ళే బలవంతంగా తీసుకెళ్ళి అయితే ఆ డ్రాపింగ్ పాయింట్ దగ్గర దింపేశారు. ఇక్కడ లైవ్ ఫిష్ పట్టినవి ఇక్కడే ఫ్రై చేసి అమ్ముతూ ఉంటారు. ఇవి చాలా ఫేమస్ అంట. చాలా షాపుల దగ్గర అమ్ముతారు. ఇదిగోండి ఇలా ఆ ఫిష్ ట్రై చేయండి. ఇంక ఇలా చాలా షాపుల దగ్గర పెట్టి అమ్ముతూనే ఉంటారు. ఇప్పుడు వర్షం వల్ల వీళ్ళు క్లోజ్ చేసినట్టున్నారు. ఇదిగోండి మనం వెళ్తూ వస్తూ ఉండగా మనకు ఒక పక్కనైతే ఈ కాలువలకు కనిపిస్తుంది ఒక చిన్నది. లొకేషన్ అయితే భలే ఉంది. అక్కడ దూరంగా మేఘాలు కనిపిస్తున్నాయా మీకు? ఇక వర్షం పడింది కదా, మేఘాలు చూడండి ఎలా వచ్చున్నాయో అసలు. అక్కడ అవి ఎంత బాగున్నాయో. ఇవి చూడండి కొండవలు అంట. వాటి కొమ్ములు ఎంతెంత ఉన్నాయో అసలు. వీటికి కోపం తెప్పించామంటే ఒక గుద్దుతే దెబ్బ గ్లాస్ పగిలిపోద్ది. నెక్స్ట్ అయితే మంటారు, తర్వాత మనల్ని కుమ్ముతాయని ముందైతే వాటిని వెళ్ళిపోనిచ్చి తర్వాత అయితే మేము వెళ్తున్నాం. అంతే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో అయితే కలుద్దాం.